పామ్ ఆయిల్ తోటలో ఇంటర్ క్రాపింగ్ చేస్తూ అద్భుతాలు చేస్తున్న ఒక రైతు వాసు గారు. ఆయన 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన పంటగా పామ్ ఆయిల్ ఉంటే అందులో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. వాటిలో ప్రధానమైనది ఒక్క కోకో. ఇవి కాకుండా మసాలా దినుసులకు సంబంధించి మిరియాలు, దాల్చిన చెక్క, జాజికాయ జాపత్రి, అరటి, నల్ల పసుపు, అల్లం, పైనాపిల్ ఇలా రకరకాల పంటలు సాగు చేస్తున్న వాసు గారు ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామానికి చెందినటువంటి రైతు. ఆ రైతు తన ఫామ్ గురించి పూర్తి వివరాలు మనకి ఈ ఫామ్ టూర్లో అందిస్తారు. ఒకసారి మనం ఆ ఫామ్ టూర్ చేద్దాం. కాయలతో ఏం పనిలేదు సార్. ఇది చెట్టుకి మీరు 60 నుంచి 70 కాయలు మీరు ఆపి అందులో ఒక కాయలో మీరు 50 గింజలు తీయగలిగితే గింజ ఒకటి 1 గ్రామ్ నుంచి 1.2 గ్రామ్స్ ఉంటే మీకు 70 కాయలు 2 కేజీలన్నర వస్తుంది సార్. వస్తుంది అంతే, మిగిలినవి అవసరం లేదు ఇక. యాక్చువల్గా పాపం నేను ఇన్కమ్ అనే ఉద్దేశంతో వేయలేదు సార్, ఫైబర్ కోసం వేస్తున్నాను. కానీ నాకు ఇన్కమ్ కూడా వస్తుంది. ఫైబర్ కన్నా ఎక్కువ నాకు ఇన్కమ్ వస్తుంది. మీరు నమ్మరు, 3 years బ్యాక్ 1000 రూపీస్కి వెళ్ళింది సార్ ఒక కేజీ. ఆ సంవత్సరం నాకు 1.5 kgs వచ్చింది ఒక్కొక్క చెట్టు నుంచి. 1500 వచ్చింది. లాస్ట్ ఇయర్ మాకు ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ప్రైస్ ఇచ్చి 500 చేసి ఉన్నారు దీన్ని కూడా. సార్ చేసినప్పుడు కూడా మాకు 2 కేజీల ప్రొడ్యూస్ లో నాకు 1000 రూపీస్ వచ్చింది. గ్రేట్. అంటే యూజువల్గా మార్కెటింగ్ ఎక్కడ ఎక్కువ ఉంది సార్? ఇది మన వాళ్ళే వస్తారు సార్, మాండలీస్ వాళ్ళు వస్తారు. క్యాడ్బరీ ఉంది, క్యాడ్బరీస్ తర్వాత మనకి హెరిటేజ్ నుంచి కూడా తీసుకుంటున్నారు. కొంతమంది బయట ట్రేడర్స్ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు ఏ కంపెనీకి సప్లై చేస్తారని తెలియదు కానీ ఎక్కువ ప్రొడ్యూస్ మట్టికి మాండలీస్ నుంచి తీసుకుంటారు సార్. మాకు గైడెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకుని సార్ ఇప్పుడు ఇది ఈ మొక్క మనం నాటిన తర్వాత ఎన్ని రోజులకు మనకు ఫలసాయం వస్తుంది? ఇది 3 years నుంచి వస్తుంది సార్. కానీ 4-5 years ఎకనామికల్ గా మంచి స్టేబుల్ గా వస్తుంది. అంటే మనం ఏ ఏజ్ ఉన్న ప్లాంట్ నాటుతాం ఇక్కడ? 6 months 3 months నుంచి 6 months అంటారు కానీ 6 months అయితే మంచిగా ఉంటుంది. సో దాని తర్వాత మనకు ఒక 3 అది ఎక్కువ ఏజ్ వాళ్ళ దగ్గర ఉంచిన కటింగ్స్ కుదరదు సార్. మీకు 4-5 ఆకులు ఉన్న ప్లాంట్ తెచ్చుకుంటే సార్ 6వ ఆకు దగ్గర మీరు కటింగ్ చేస్తే కింద నుంచే మీకు ఇట్లా వస్తుంది, బ్రాంచ్ డివైడ్ అవుతుంది. ఇది జార్ కటింగ్ చేయాలి సార్. ఇలా గొడుగులాగా ఆకారం ఉంటేనే దీనికి ప్రొడ్యూస్ ఉంటుంది. సో అంబ్రెల్లా షేప్ ఉండాలి. ఈ అంబ్రెల్లా ఈ క్యానపీ ఓపెన్ చేస్తేనే పామాయిల్ లాంటి ఈ షేడ్ ఎక్కువ ఉండే దాంట్లో దీనికి సన్లైట్, డైరెక్ట్ సన్లైట్ బతుకుతుంది. అది లేదంటే ఇది వెజిటేటివ్ గ్రోత్ వచ్చేస్తుంది, కాయలు రావు. ఆకులు అయితే ఉంటాయి సార్ ఫస్ట్. సో మనకు పైకి ఆకులు వెళ్ళిపోయినాయి, కింద స్టెమ్ అంతా కూడా ఓపెన్ గా ఉంది సార్. సో మనకు 4th year నుంచి మనం క్రాప్ తీయచ్చు, దీంట్లో తీసుకోవచ్చు. కోకో సార్, ఇది పూర్తిగా పండిన కోకో. దీన్ని కోకో అనాలా, కోకా అనాలా? కోకోవా సార్. యాక్చువల్ గా కోకోవా దీని యొక్క నేమ్. ఇది పగలగొట్టి చూద్దాం. వావ్. సో మన సీతాఫలం గింజలు వెళ్ళినట్టుగా ఉంటాయి సార్. ఇప్పుడు మ్యాజిక్ అంతా ఎక్కడ ఉందంటే కోకో రైతుకి వచ్చే దిగుబడి అంతా ఎక్కడ ఉంటుంది అంటే సార్ ఇందులో ఉంటుంది సార్. నేను మీకు ఇందాక చెప్పాను కదా. అవును సార్. చెట్టు కాయలో 58 గింజలు ఉండి ఒక గింజ 1 గ్రామ్ ఉంటే 58 grams వస్తుంది. ఇప్పుడు ఇది 1.2 grams దాకా ఉంటుంది సార్. ఇది ఎన్ని గింజలు ఉన్నాయో చూడండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 సార్. 21 ఉన్నాయి సార్ ఇందులో. ఇది 4.5 సంవత్సరాల తోట సార్. ఇది 4.5 సంవత్సరాల తోటలో 21 గ్రామ్ ఉంది. ఇది 1.1 గ్రామ్ నుంచి 1.2 గ్రామ్ వరకు ఉంటుంది. అంటే ఇది సుమారుగా మీకు ఒక 30 grams 25 grams ఇంట్లో ప్రొడ్యూస్ ఉంది సార్. ఇలాంటి ఒక 35 కాయలు అయితే 1 kg అవుతుంది సార్. 1 kg అవుతుంది సార్. సంవత్సరానికి ఒక 70 కాయలు కాసినాయి అనుకోండి, 2 kgలు ఈజీగా వస్తాయి. ఇక్కడ పెద్ద విచిత్రాలు, పెద్ద గొప్ప విషయాలు, దీనికోసం పెద్ద పరిగెట్టడాలు లేదు. ఈడ ఉందంతా టైం కేటాయించడం,
మొక్కకి ఏది అవసరమో అది సమయానికి అందించడం అంతే. సో ఇప్పుడు ఈ పైన మన ఈ పల్పు పోయిన తర్వాత గింజ మనం ఇది ఫర్మెంట్ చేస్తాం సార్. ఒక ఫర్మెంటేషన్ వచ్చేసి 6 days చేస్తాము. ఫస్ట్ ఇవి ఒలిచేసాక సార్ లోపల ట్రేలో అరిటాకులు అవి వేసేసి పెట్టేస్తాం సార్. పెట్టేసి 3 రోజుల వరకు దాన్ని కదల్చము. 3వ రోజు సాయంత్రం దాన్ని ఒకసారి తిప్పుతాం సార్. తిప్పి 5వ రోజు మధ్యాహ్నం నుంచి దీన్ని బయట ఆరబెట్టడానికి చూస్తాం. ఫస్ట్ నే డైరెక్ట్ గా ఎండలో పెట్టాం సార్. ఒక 2-3 hours ఆ పూట వరకు కొంచెం నీడలోనే ఆరబెడతాము. నెక్స్ట్ డే 6th day నుంచి ఎండలో పెడతాము. ఈ నీడలో పెట్టడం వల్ల ఏమంటే ఈ గింజ ఇంకా బిగింపు బాగా వస్తుంది, టైట్ అవుతుంది. డైరెక్ట్ గా మీరు ఎండలో పెడితే ఏమవుతుంది అంటే దీంట్లో ఉండే షెల్ కూడా లూజ్ అవుతుంది. టైట్ కాదు సార్. ఎందుకంటే ఇది ఉన్నది మొత్తం కూడా ఈ గింజకు పడితేనే బరువు సార్. సో ఇప్పుడు మనకి ఇదంతా ఈ పల్ప్ అంతా కూడా దానికి పట్టాలి. పట్టినప్పుడే ఫర్మెంటేషన్ కరెక్ట్ గా అవుతుంది. మనకి చాక్లెట్ కంపెనీలకు అవసరమైనటువంటి ఫ్లేవర్ వస్తుంది. వాళ్ళకి ఎప్పుడైతే ఫ్లేవర్ ఉందో ప్రీమియం చాక్లెట్ కింద మనది వస్తూ పోతుంది. ప్రీమియం చాక్లెట్ అంటే మనకి రేట్ ఇక్కడ అంతే సార్. రైతు సేమ్ సీతాఫలం గింజలాగే ఉంటది, గుజ్జు కూడా అలాగే ఉంటది సార్. ఇది మీకు చూపించిన దాంట్లో 22 గింజలు ఉన్నాయి. కానీ యాక్చువల్ గా చిన్న చెట్టు 4 సంవత్సరాలన్నారు కాబట్టి ఉంటుంది. ఇంకా పెద్ద వయసు పెద్ద చెట్లు అనుకోండి సార్, 50-58 గింజలు అటువంటి కూడా నా తోటలో ఉన్నాయి. ఇంకా అంటే మీకు చూపించేది చూపిస్తే ఒక అవగాహన ఉంటది. మినిమం అయితే ఎంత ఉంటది, మాక్సిమం 58-60 దాకా కూడా ఉన్నాయి సార్. సో ఇది మనకు చాక్లెట్ కంపెనీస్ తీసుకెళ్ళిపోతాయి సార్. దీంతో మనకి చూడండి, ఇది ఆదాయము, అది ఆహారం. అది మన మొక్కకి ఆహారం ఆకులు, ఇది మనకి ఆదాయం. రైతు చూసారా 2 రకాల లాభం కోకో సాగు చేయడం వల్ల. సో ఇది ఏ కండిషన్స్ లోనైనా బతుకుతుందా సార్? మాక్సిమం కొంత షేడ్ ఉంటే బతుకుతుంది అంటారు సార్. కానీ ఓపెన్ ప్లేసెస్ లో ఉన్న పంటలు కూడా బాగానే వస్తుంది. ఇవి ఓపెన్ ప్లేసెస్ లో కూడా కొన్ని ఏరియాలో వేసారు మా పక్కన, అక్కడ కూడా మంచిగానే వస్తుంది, దిగుబడి బాగానే వస్తుంది. సో ఇంటర్ క్రాప్ గా కాకుండా మెయిన్ క్రాప్ గా కూడా దీన్ని వేసుకోవచ్చు. కోకోకి మనకి మార్కెటింగ్ కూడా అంత ఇబ్బంది అయితే లేదు. కోకోకి మార్కెటింగ్ కి ప్రాబ్లం లేదు, ఎక్కడ మేము ఫేస్ చేయలేదు. కొన్నారు తీసుకోరు అనే భయం అయితే లేదు. ఈవెన్ ఇప్పుడు మాకు ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. తీసుకుంటున్నారు. అదే మీరు 500 రూపీస్ సపోర్ట్ ప్రైస్ ఇచ్చిందని అన్నారు. లాస్ట్ ఇయర్ 500 రూపీస్ మాకు సపోర్ట్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మాకైతే భయం లేదు కోకో పంట సాగు చేయడం అనేది. ఒక్క పంటకి మాకు బాజీ గారు ఎలాగో బాజీ ఫ్యాక్టరీ మీ పక్కనే ఉంది కాబట్టి మాకు బాజీ గారు ఎలాగ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కూడా ప్రస్తుతానికి మాకు భయం అయితే. మనకు తెలంగాణలో ఏపీలో 2 రాష్ట్రాలలో ఆయన ఒక్కందే ఫ్యాక్టరీ. బాజీ గారు ఒక్కలే ఉన్నారు. కొత్త బయర్స్ వస్తారేమో నేను అనుకుంటున్నాము. ఫ్యాక్టరీ అయితే లేదు కదా, ప్రాసెసింగ్ యూనిట్ లేదు. ప్రాసెసింగ్ యూనిట్ అయితే బాజీ గారిది ఉంది. ప్రాసెసింగ్ యూనిట్ ఉన్న వాళ్ళే మనకు కరెక్ట్ పేమెంట్లు ఇవ్వడం కానీ. అవును సార్, దళారి వచ్చి కొనుక్కోపోతే గ్యారంటీ ఏముంది సార్? వాళ్ళని మనం నమ్మలేము. ప్లస్ ఈయన వచ్చి చాలా సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఈయన మనము ధైర్యంగా నమ్మి మేము మా పంటను అయితే ఇస్తా ఉన్నాం. మాకు ఆయన డబ్బులు ఎప్పుడు తిరిగి మంచిగానే ఉన్నాడు, ఇప్పటికైతే ఇస్తూనే ఉన్నారు సార్. ఆయన డబ్బులు మొక్కలు కూడా ఇస్తారు బాజీ గారు. నర్సరీ కూడా ఉంది కాబట్టి బాగుంటుంది, మొక్కలు పెంచే విధానం కూడా బాగుంటది. మనకి నేను చూసిన దాంట్లో ఈయన ఓపెన్ ప్లేస్ లో పెంచుతారు కాకుండా మీకు మీ ప్లేస్ లోకి తీసుకొచ్చేసాక మీకు అక్కడ పోయేది ఉండదు, చనిపోయేది తక్కువ, నాచురల్ గా పెరుగుతుంది కదా, స్ట్రెస్ ఉండదు మొక్కకి. కాబట్టి బాజీ గారి దగ్గర మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంకా షేడ్ నెట్ కాదు కాబట్టి అది తర్వాత తీసుకొచ్చి మనం ఓపెన్ లో పెడితే చిన్నది. ఇప్పుడు ఇది పెద్దది. అవును, ఓహో చూసారా సార్? అవును, 1 2 అవును 3 4 5 6 7 అవును 8 9 10 ఓకే 11 12 13 14 15 16 17 18 19 20 21 22 అవును 23 24 25 26 27 28 29
ఓ చాలా ఉన్నాయి. 30, 31, 32, 33, 34, 35, 36, 36 గింజలు ఉన్నాయి సార్. దీనికి ఒకటి ఉంది సార్. 37 గింజలు ఉన్నాయి సార్ ఇందులో. అవును. ఈ గింజ చూడండి 1.4 గ్రామ్స్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంది ఇది, చాలా పెద్దగా ఉంది. ఇది మీకు చెట్టుకి ఒక 50 కాయలు కాస్తే 2 కేజీలు వస్తుంది సార్. ఇది సార్ ఏం చేస్తారంటే పురుగు మందు కొడతాడు. పురుగు మందు కొడతాడు. ఓకే. పురుగు మందు ఖర్చు, కొట్టిన దానికి ఖర్చు, చేసేదానికి లేబర్ ఖర్చు. మేమేం చేయం సార్. దీనేం చేయరు. దీనేం చేయం. మొక్కలో బ్రిక్స్ లెవెల్ పెంచుతాం. ఓకే. మొక్కలో బ్రిక్ లెవెల్ పెంచుతాం. బ్రిక్ లెవెల్ అంటే మీరు ఇందాక షుగర్ లెవెల్ పెంచుతాం. అవును. మొక్కలో షుగర్ లెవెల్ పెరిగిందంటే ఆటోమేటిక్గా అదే వీటిని రిపెల్ చేయగలిగింది. చూసారా ఈ పడిన పండు వచ్చింది కదా, పండు వచ్చింది. ఇక్కడ మనకు షెల్ చాలా మందం ఉంటుంది కాబట్టి ఇది లోపల కూడా డ్యామేజ్ చేయలేదు. షెల్ చూసారా ఎంత ఉందో మనం. అవును. షెల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అసలు చూడండి కొడితే రాయిలాగా ఉండదు. అవును. ఎక్కడ మెత్తగా ఉండనే ఉండదు. లేదు సార్. ఆకు ఇది ఇది మొత్తం ఇచ్చేస్తాం సార్. మొత్తం బెరడు తీస్తాం మనము, ఆకు తీస్తాము, అన్ని ఇందులో ఏది ఉపయోగం. ఫ్లవర్ కూడా తీస్తారు అనుకుంటా కదా. ఈ ఫ్లవర్ ని ఎవరు అడగట్లేదు సార్, కానీ దీని నుంచి కూడా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు ఇప్పుడే. ఓకే. ఇంకా ఎవరు రాలేదు. ఈ ఆకులను ఈ బెరడు మట్టికి ఓకే తీస్తున్నారు. సంవత్సరానికి వచ్చేసి చెట్టుకు ఒక 1500 నుంచి 1800 వరకు వస్తుంది. ఓకే. ఒక చెట్టు. సో మన దాంట్లో ఎన్ని ఉన్నాయి సార్? ఇవి ఒక 40 ఉన్నాయి సార్. 40 ఉన్నాయి. అంటే పెంచే ఉద్దేశం ఉందా ఇంకా చెట్లు? అంటే ఇప్పుడు ఇంకా నాకు ప్లేస్ లేదు సార్. ప్లేస్ లేదు. ఇప్పుడు మా నాన్నగారు దాంట్లో ఆయన అవకాశం ఇస్తే ఆయన దాంట్లో వేయాలి వస్తున్నాను సార్. సో ఇప్పుడు ఇది పైనాపిల్ సార్. ఇది పైనాపిల్ సార్. అంటే ఇది ఎన్ని రోజులకు వస్తుంది సార్ పైనాపిల్? ఇయర్లీ వన్స్ వస్తుంది సార్. ఇయర్లీ వన్స్. దీన్ని ఏం చేస్తామంటే సార్, దీని పంట తీసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ వేరే చోట్ల దీన్ని ప్లాంట్ చేస్తాం సార్. దాని నుంచి వచ్చి తీసేస్తారు దీన్ని. ఆ సక్కర్స్ ఉంటాయి. అవును. ఆ సక్కర్స్ ని మళ్ళీ ప్లాంట్ చేస్తాం. ఓకే. అది ఇత్తనం మట్టికి నేను కేరళ నుంచి తీసుకొచ్చామండి. ఫ్లవర్ అదే సార్. అదే సార్. అది వచ్చేస్తుంది పైకి. అదే వచ్చేస్తుంది అంతే. ఇది సింపుల్ మేనేజ్మెంట్ సార్. ఎందుకంటే ఒక్క వేసున్నాము, దానికి ఎలాగో లైన్ ఇచ్చాం మనము. అవును. డ్రిప్ లైన్ ఉంది. దీంట్లో హోల్ కొడతాం అక్కడ. అంతే. ఈ ప్లేస్ ని మనము వాడుకోవాలి, యూటిలైజ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు మన ఒక్క ప్లాంట్ కి ఎంత ఉంది సార్? ట్రీ మధ్యన ప్లేస్ 9 feet సార్. 9 feet కు మీరు మధ్యలో అవి పెట్టేస్తే వెళ్ళిపోయారు. ఇది ఒక 4.5 feet మట్టికి ఇది పెట్టున్నాం సార్. పెట్టున్నారు అంతే. మళ్ళీ అంటే మన ఆపరేషన్స్ కి వాటికి గెలలు తీసుకెళ్ళాలి, వాటికి ఏ దానికి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశం. అవును. ఇది మనకు కేరళలో తీసుకొచ్చిన. అది కేరళలో తెచ్చారు. ఓకే. మాకు మన దగ్గర వైల్డ్ దొరుకుతుంది అంటారు కదా సార్? మన దగ్గర వైల్డ్ కన్నా కూడా కేరళది టేస్ట్ ఉంటుంది సార్. టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రూట్ తింటే సార్ దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు. పైనాపిల్ కి ఫ్యాన్స్ ఇంతకుముందు వేసి ఉన్నారా మీరు? ఇది వరకు అయితే ఓకే. ఇప్పుడు 7 years నుంచి మీరు దీన్ని సాగు చేస్తూనే ఉన్నాం సార్. సో ఇది కాగానే మళ్ళీ వేరే దగ్గర పెడతాం సార్. సార్ ఇప్పుడు రైతుగా నాకు వేరే పని లేదు అన్నప్పుడు, ఇదే పని అన్నప్పుడు నేను ఏదో చేస్తానే ఉండాలి అంతే. ఐడియల్ గా ఉండొద్దు అంతే. రౌండ్ దిక్కులాగా ఇక్కడే అంటున్నారు. అది కాక సార్, వ్యవసాయానికి సమయం ఇస్తేనే వ్యవసాయం అవుతుంది. ఇక్కడ ఉద్యోగంలా చేసేది కానే కాదు. మనం ఎంత టైం ఇస్తాం అనేది ఇంపార్టెంట్. అంతే. ఇక్కడ టైం ఇచ్చే దాన్ని బట్టే ఇది ఉంటుంది సార్. ఇది కూడా చూడండి, మేము అరటికి కూడా డ్రిప్స్ కూడా ఎక్కువ పెట్టలేదు, వాటర్ కూడా ఎక్కువ వేయలేదు మేము. ఓకే. సింగిల్ పైప్ వేసి ఉన్నాం సార్. అవును. ఓన్లీ సింగిల్ పైపు. సో అది ఆ ఏరు తీసేసుకుంటే దగ్గరలో పచ్చిపోయింది. దీనివల్ల ఇందాక మేము స్టేకింగ్ ఇవ్వలేదు, అవసరం లేదండి అన్నాను. కారణం ఏంటంటే అరటి రైతులు ఏం చేస్తారంటే డ్రిప్పర్స్ పెడతారు, మొత్తం అంతా నానేలాగా చూస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దానికి స్టేకింగ్ ఉండే వేరు వ్యవస్థ కూడా పాడైపోతుంది. ఎప్పుడైతే ఇది బరువు అవుతుందో గ్రావిటీ దీన్ని పుల్ చేసి కింద పడేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉంది సార్. అవును. ఇక్కడ వరకు దీని వేరు వ్యవస్థ ఇక్కడ వరకు వచ్చేస్తుంది అంతే. దానికి కావాల్సిన న్యూట్రియన్స్ ని వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటది. అవును. అట్ ద సేమ్ టైం అదంతా గట్టిగా ఉంటది, స్టాండ్ అయి ఉంటుంది. అది పడాల్సిన అవసరం లేదు కింద. అవును. ఇది 3వ సంవత్సరం కార్సీ అండి ఇది. సో ఇప్పుడు ఇది అంటే మామూలుగా మనం పామాయిల్ నాటుకోగానే అరటి నాటేస్తారా? అరటి వేసాం సార్. సో అరటి ఎన్ని రోజులకు వస్తుంది సార్ మీకు ఇది క్రాప్? ఫస్ట్ సంవత్సరం అయితే 13 నెలలకు వస్తుంది, 12 నుంచి 13 వస్తుంది. ఓకే. ఇది కార్సీ కాబట్టి 8 నుంచి 9 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ కార్సీకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఇదైతే అక్కడ చూపిస్తాను రండి. ఇప్పుడు దానికి పొత్తు వచ్చింది సార్. కొట్టేసారు, ఒక పిలక ఉంచుతాము. మిగతా పిలకలన్నీ తీసి మళ్ళీ అక్కడనే వేస్తాము. మళ్ళీ మనకి ఫైబర్ కావాలి కదా సార్ పామ్ ఆయిల్ కి. అవును. పడేసారు కింద, దానికి వేస్తాము. ఓకే.
సో దీని లీఫ్ని ఆ విధంగా వాడుతున్నాం. వాడుకుంటున్నాం సార్. క్రాప్ తీసుకుంటాం. క్రాప్ తీసుకుంటాం. ఓకే. ఇక్కడ ఏమంటే మిగతా రైతుల్లాగా నాకు ఇంత రావాలి అంత రావాలి ఎయిమ్స్ అనే టార్గెట్స్ లేవు. ఓకే. భూమి ఎంత ఇచ్చినా అంత తీసుకుంటాం. అంతకి సిద్ధమైపోయి ఉన్నాం. సో అంటే మనకు పామాయిల్ ఎన్ని నెలల వయసు వచ్చిన తర్వాత దీన్ని డ్రాప్ చేస్తారు, ఇక ఆపేస్తారు దీన్ని? నాకు ఇంటర్ క్రాప్ ఒక్క పెట్టాలి సార్. ఒక్కకి షేడ్ ఇవ్వాలి నేను ఎట్లయినా. అవును. దానికి 3 సంవత్సరాలు నేను షేడ్ ఇవ్వాలంటే ఇది ఉండాలి. 3 సంవత్సరాలు నేను ఇది మెయింటైన్ చేయాలి. ఈ లోపల ఒక 4 కార్సులు ఇది వస్తుంది సార్ మనకి. ఓకే. ఒకటి ఏంటంటే దీనికి కూడా సపరేట్ న్యూట్రిషన్ అనేది ఇవ్వాల్సిందే. మొక్క ఉంది, నీళ్లు మట్టికేస్తాను పెరుగుతుంది అంటే అవ్వదు. కాదు, దేని ఆహారం దానికి ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు మనం కమర్షియల్ గా క్రాప్స్ చేస్తున్నాం సార్. ఇక్కడ కమర్షియల్ గా చేసేటప్పుడు అడవిలో పెంచినట్లుగా పెంచి అక్కడ వచ్చినట్లుగా తీసుకోవాలంటే మంచి ప్రొడ్యూస్ వస్తుంది. మనకి ఇంకా మెయింటెనెన్స్ తగ్గుతుంది కానీ టైం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అంత టైమే కదా, టైం ఈజ్ మనీ అన్నారు కదా. కాబట్టి ఆ టైం లోపల తీసుకోవాలంటే మనం కొద్దిగా దానికి హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేసేది కూడా మేము కెమికల్ కాకుండా ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి మేము బయో ఎంజైమ్స్ కూడా తయారు చేస్తాం సార్. ఇప్పుడు అరటి బయో ఎంజైమ్ తయారు చేస్తాం. నట్మగ్ కూడా నట్మగ్ బయో ఎంజైమ్ చేస్తాం. ఇక్కడ ఏ మొక్కకు సంబంధించిన ఎంజైమ్స్ ఆ మొక్కకి తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర డ్రమ్స్ ఉన్నాయి, తయారవుతూనే ఉంది. చూద్దాం అవి కూడా. ఎంత హెల్దీ అనుకున్నారు ఇది. మొక్కల మధ్యలో తిరిగే వాడికి వాడు అంత అదృష్టవంతుడు ఎవడూ లేడు. అంతే, నిజమండి. ఓకే. మీ దగ్గర ఏమన్నా మీరు వచ్చి వాటన్నిటికీ హాయ్ చెప్పాల్సిందే డైలీ. అంతే, ప్రతిరోజు వస్తాను సార్. ఓకే. ఇక్కడనే ఉంటాను పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాను, సాయంత్రం ఇంటికి వెళ్తాను ప్రశాంతం. ఓకే. విధానం వేరుగా ఉంటది. ఓకే. మానవులు మనకి భాష ఉంది, మాట ఉంది, సంజ్ఞలు ఉన్నాయి, మన దగ్గర అవయవాలు వ్యక్తపరుస్తున్నాం. దాన్ని వ్యక్తపరిచే విధానాన్ని మనం అర్థం చేసుకుంటే సార్ మనకు బయట ఉండే మనుషులతో పని అవసరం లేదు. మెయింటెనెన్స్ కోసం మేము కంటిన్యూగా న్యూట్రిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. అండ్ నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఏమంటే ఇది మట్టికి చాలు జీవామృతం. ఈవెన్ మేము జీవామృతం ఇవ్వడానికి కూడా ఆ జీవామృతం తయారు చేసే గడ్డికి కూడా మేము చెక్కలు, మళ్ళీ ఫిష్ అమినో యాసిడ్స్, ఎగ్ అమినో యాసిడ్స్, దానికి ట్రైకోడర్మా, దానికి వ్యాము, ఇవన్నీ కూడా ఎన్పికే కన్సార్షియా అప్లై చేస్తాం. ఇవన్నీ కూడా అప్లై చేస్తున్నాం. అప్లై చేసిన ఆ గడ్డినే మేము ఆ ఆవులకి ఇస్తున్నాం. మళ్ళీ అట్లా ఇస్తేనే అంత క్వాలిటీగా వచ్చిన జీవామృతం కూడా నాకు దీనికి సరిపోయినట్టు అనిపించలేదు. ఆల్ ఫ్రూట్స్ ఉంటాయి దగ్గర ఒక 22 రకాల ఫ్రూట్స్ ఉంటాయండి ఇందులో. 22 రకాల ఫ్రూట్స్. గ్రేప్స్ ఉంటాయి, లిచ్చి ఉంటది, అవి ఉంటాయి. మేము సిట్రస్ ఫ్రూట్ అని దాన్ని సెపరేట్ గా వేయడం అట్లా అందుకే సిట్రస్ అని అడగబోతున్నా, మీరు చెప్తున్నారు. అన్ని విషయం సార్, అంటే కొద్దిగా ఎక్కువ టైం డ్యూరేషన్ ఉంచుతాం. ఓకే. పైదైతే మనకి ఇది కనిపిస్తుంది జాక్ ఫ్రూట్. జాక్ ఫ్రూట్ సార్, అది మ్యాంగో కూడా ఉంటుంది చూడండి. అవును. పైనాపిల్ ఉంది చూడండి. అవును, ఇది పైనాపిల్. మీకు అరటి ఉంటుంది చూడండి. ఓకే. సో ఇది 22 రకాల పళ్ళు. ఈ ఫ్రూట్ జ్యూస్ ని మేము మొక్కలకి ఇస్తాం. ఓకే. సో ఇది ఎన్ని రోజులు పర్మనెంట్ చేస్తారు సార్? మేము ఇది 6 to 8 months దాకా చేస్తాం. ఇలాంటి ఒక 20 రమ్ములు ఉన్నాయి నా దగ్గర. ఓకే. 20 డ్రమ్స్ ఉన్నాయి. ఓకే. సో దీంట్లో వాడేసి మళ్ళీ అందులోనే యాడ్ చేస్తుంటాం. దీన్ని ఇంకా వాడడం సార్. దీన్ని వాడడం ఫైనల్ ఇంకా ప్రొడక్ట్ ఒకసారి. అంటే వాస్తవంగా ఏంటంటే మామూలుగా మార్కెట్ లో ఎట్లా అంటే ఒక 40 days చేయండి, దాని తర్వాత మళ్ళీ రిఫిల్ చేయండి, మళ్ళీ యాడ్. ఇంకా అదేం లేదు, టోటల్ న్యూట్రిషన్ ఇక్కడ రిలీజ్ అయిపోవాలి. సో వాడేసిన తర్వాత దీంట్లో మనం ఏమి మిగిల్చాలి, కొత్తగా ఫిల్ చేస్తారు. చాలా మంది ఏంటంటే ఒక 0.5% పోగానే మళ్ళీ యాడ్ చేయడం చేస్తూ చేస్తాం. అది కూడా మేము అంటే ఇన్ని ఫ్రూట్స్ మీకు ఒకే టైంలో ఎలా దొరికాయి అని కూడా మీరు అనొచ్చు. మేము ఏం చేస్తామంటే ఏ కాలంలో దొరికే ఫ్రూట్ ఆ కాలంలో యాడ్ చేసుకుని అది ఒక 2-3 months అయ్యాక మళ్ళీ ఫ్రూట్స్ వచ్చినాక అన్ని ఫ్రూట్స్ మాకు దొరికాయన్నాక మళ్ళీ సెపరేట్ వీటిని మళ్ళీ యాడ్ చేస్తారు. ఇది ఇండివిజువల్ గా పెడతారు, తర్వాత మిక్స్ చేస్తారు ఒక 2-3 months. అదే అలా ఎందుకంటే ఫస్ట్ ఆ ఫ్రూట్ ఎంజైమ్ తయారవుతుంది, దీంతో పాటు అవన్నీ కూడా కొలైడ్ గా ఉంటాయి, అవన్నీ కూడా మన మొక్క దగ్గర ప్రాసెస్ చేస్తా పని చేస్తాయి. ఇప్పుడు ఇందులో 21 ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే. ఫ్రూట్ ఎంజైమ్ సార్ ఎంత థిక్ గా ఉందో చూసారు. లేయర్ చాలా పెద్ద లేయర్ ఫామ్ అయింది. గ్రేట్. అసలు అది ఎంత అందమైన స్మెల్ వస్తుంది చూసారా. మంచిగా వస్తుందండి, పండు వాసన వస్తుంది. ఎంత కమ్మగా ఉండదు చూడండి, పండు వాసనే ఉంది అంతే. ఇది మీకు మొక్కకి వెళ్ళిందంటే డబల్ షాట్ అన్నట్టు దానికి. అది న్యూట్రిషన్ ఒక్కసారిగా మీకు ఎబయోటిక్ స్ట్రెస్ మొత్తం ఎగిరిపోయింది. మీరు ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎంత చల్లగా ఎంత హాయిగా ఫీల్ అవుతామో మొక్క కూడా సేమ్ అంతే హ్యాపీ ఫీల్ అవుతుంది. మనం మిక్సీ కొడతాం, దీన్ని మిక్సీ కొట్టం. ఇది కొట్టకూడదు. మిక్సీ యాక్చువల్ గా మనుషులు కూడా మిక్సీ కొట్టకూడదు, ఈ రూపంలోనే తీసుకోవాలి. కాకపోతే ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ లో కాకుండా గ్లాస్ అది కూడా తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో వరకు మేము ప్రోబయోటిక్స్ తయారు చేసుకుంటాం, బయట తీసుకోము. దీంట్లో మజ్జిగ కూడా యాడ్ చేస్తారు.
ఇప్పుడు ఇందులో 21 రకాల పళ్ళు, మజ్జిగ. మజ్జిగ జస్ట్ అంతే, వాటిలో పెట్టేస్తారు, వాటర్ పోస్తారు. అంతే. ఇది వెళ్ళగానే సాయిల్ చాలా స్మూత్ అయిపోతుంది. ఓకే, బాగుంది. ఫ్రూట్ ఎంజైమ్. ఇందులో సో మన దగ్గర ఫ్రూట్ ఎంజైమ్ ఉంది, అదేవిధంగా ఫిష్ అంటే మీనామృతం, ఫిష్ అమినో యాసిడ్స్ ఉన్నాయి సార్, ఎగ్ అమినో యాసిడ్స్ ఉన్నాయి, ట్రైకోడర్మా, సూడోమోనాస్. దాని తర్వాత ఇది మీకు ఐడియా ఉందా, బ్లాక్ ఫ్లై లార్వే? బ్లాక్ ఫ్లై ఐడియా ఉంది సార్ నాకు. బిఎస్ఎఫ్. అవును. సో మీరు వాటర్లో చూసారు, నేనేమో డ్రైగా చూసా. అంటే ఈ వాటర్లో మేము ఈ సీడ్ కోసమని వాటర్ దీన్ని ఉంచారు. మళ్ళీ తీసి నా దగ్గర ఇంకొక మామూలుగా కింద ఉంది, ఆ ట్రేలో పెట్టేసి. సో బిఎస్ఎఫ్ కూడా వాడుతున్నారు. బిఎస్ఎఫ్ దేనికి వేస్తున్నారు సార్? మొక్కలకి వేస్తున్నారు. మామూలుగా ఏంటంటే కోళ్లకు, చేపలకు ఎక్కువ వాడుతున్నారు. మేము మొక్కలకు యూస్ చేస్తాం. మేము BD500 కూడా వాడతాం సార్. బయో డైనమిక్ లో కూడా BD500 కూడా వాడతాం. అంటే ఈ ఫామ్ లో మేము అన్ని రకాలు ప్రాక్టీస్ చేస్తాం సార్. అవును. మీరు ముట్టుకుంటున్నారు, మీకు కొంతమంది చిరాకు పడతారు, కానీ ఇది డబ్బు, ఇది డబ్బు, ఇది ప్రాణం సార్. అవును. కానీ ఏం కాదు, కొంతమంది అనిపిస్తుంది. ట్రైకోడర్మా. దీన్ని ఏం చేస్తామంటే సార్, దీన్ని మిగతా చెక్కలతో పాటు డ్రమ్ములో నానబెట్టేసి కొంత షుగర్, జాగరీ యాడ్ చేసేసి మొక్కలకి డ్రెంచింగ్ చేస్తాం. ఎవ్రీ 4 months 5 months ఒకసారి డ్రెంచింగ్ చేస్తాము. అంటే సాయిల్ బోర్న్ డిసీజ్ అనేది రానేకూడదు అంతే. అంటే చాలా డెన్సిటీలో నాకు మొక్కలు ఉంటాయి కదా సార్, కిందంతా కూడా మీకు గ్యానోడర్మా కానీ ఇవి కానీ ఏంటంటే పెద్ద డేంజర్ కదా గ్యానోడర్మా. ఎక్కడైనా ఎండిపోయిన చెక్క ఉంటే దానికి వస్తుంది. అవును. ఆ ప్రాబ్లం అనేది ఇందులో ఈ తోటలో ఎక్కడ ఏ మొక్క డామేజ్ కాకూడదు అనేసి మనం ముందు జాగ్రత్తగానే మనం అప్లై చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది వేపపిండి ప్లస్ దీని మీద ఏం చల్లి? ట్రైకోడర్మా. ఇది మాకు ఎన్ఆర్సీ వారు పాపం మాకు ఎప్పుడు కూడా ఇస్తా ఉంటారు సార్. ఓకే. మాకు ఎన్ఆర్సీ దగ్గరగా ఉండడం మా అదృష్టం. మీకు లక్కీ. బాగుంది. దాంట్లో నుంచి ఇవ్వలేము మొక్క వేరు వ్యవస్థని ఓకే చక్కగా సంతులితంగా ఓకే పుష్టిగా ఉంచాలి అంటే ఇదే. ఇంకోటి చేయలేదు సార్, ఇంకో వస్తువు చేయలేదు. ఇది ట్రైకోడర్మా. ఓకే. తర్వాత సూడోమోనాస్, వ్యాము ఇవన్నీ కలిపి. ఓకే. పిండి ఏదో చెప్పారు. ఇది ఇందులో వేప పిండి వేసాము, వేరుశనగ పిండి వేసాము, నువ్వుల పిండి వేసాము, కొబ్బరి పిండి వేసాము, ఆముదం పిండి వేసాము. ఇవన్నీ వేసి సో అంటే మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే పిండి ఒక 2 kgs బెల్లం మిక్స్ చేసాము. దాని తర్వాత ఒక 2 రోజులు ఇది ఇలా ఫర్మెంట్ అయినాక 3వ రోజున మజ్జిగ కూడా వేసున్నాము, మజ్జిగ వేసున్నాము. ఇంకొక 3 రోజుల తర్వాత ఆవు నెయ్యి కూడా ఆవు నెయ్యి అంటే ఎక్కువ మోతాదులో కానీ ఒక 200 grams మట్టికి మిక్స్ చేసాం. ఓకే. డ్రమ్ముకి వచ్చి ఒక 200 grams. సో మనకి ఇది ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతుంది సార్? ఇది 1 week లో. ఇప్పుడు శీతాకాలం కాబట్టి 1 week 8 days పడుతుంది. అదే కొంచెం వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుకుంటే ఒక 3-4 రోజుల్లో మనకు తక్కువ పర్మనెంట్ అవుతుంది. దీన్ని మేము మొక్కలకి అప్లై చేస్తాం. దీన్ని అప్లై చేయడం సాయిల్ అప్లికేషన్ సాయిల్ డ్రెంచింగ్ చేస్తాం సార్. ఓకే. పామాయిల్ మొక్కకి అయితే 2 లీటర్లు, కోకోకి అయితే లీటర్ అట్లా. కానీ మీ ఉన్న మొక్కల సంఖ్యను బట్టి చాలా లీటర్లు కావాలి సార్. మేము ప్రతిసారి చేసినప్పుడల్లా మాకు సుమారుగా 2000 లీటర్లు పడుతుంది. 2000 లీటర్ 2000 లీటర్లు మాకు పడుతుంది. అంటే ఒక 10 రమ్మలు పడుతుంది. పట్టినప్పుడల్లా 2 kgs ఆవు నెయ్యి పడుతుంది. తర్వాత అట్లాగే ఒక 40 లీటర్లు పాలు పడతాయి. ఓకే. అట్ ది సేమ్ టైం మిల్క్ కూడా పోస్తారు ఇందులో. మరి పెరుగు వచ్చేది మీరు చేయడానికి మజ్జిగ కోసం. ఓకే. అంటే పాలు మేము తీసుకోవాలి, దానికోసమని పాలు పోస్తాం. ఓకే. ఇది పోసినామంటే సాయిల్ మీకు చాలా సాఫ్ట్ అయిపోతుంది. మీకు న్యూట్రియన్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది, వాటర్ రిటెన్షన్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఓకే. నీరు ఎంత తక్కువ ఇచ్చినా సరిపెట్టుకుంటుంది. సో పైన ఫామ్ అయిందంతా కూడా మనకు మీకు మొక్క దగ్గర ఫామ్ అయిపోతుంది సార్. ఇదే లేయర్ మొక్క దగ్గర ఫామ్ అయిపోతుంది. ఇది పోయగానే మనం అంతే. ఓకే. ఒక వెబ్ లాగా క్రియేట్ అయిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పండు స్మెల్ లాగానే వస్తుంది అంతే. అక్కడ ఏదో వచ్చిందో ఇక్కడ అదే వస్తుంది. అంటే ఇది ఉత్పత్తి చెడిపోలేదు అన్న దానికి ఉదాహరణ ఏంటంటే మంచి వాసన వస్తుంది, బ్యాక్టీరియా లైవ్ ఉంది, మంచిగా ఉందంటే ఇది ఓకే. బ్యాడ్ స్మెల్ వచ్చినప్పటికీ ఏం కాదు. అది మృత కణాల జీవామృతం అంటారు దాన్ని. అది కూడా మంచిదే. సరే, మామూలుగా మనకు పెప్పర్ అంటే క్రీపర్ అనే అనుకుంటాం. ఒక్కొక్క ఎక్కిస్తారు, లేకపోతే
రకరకాల కొబ్బరి చెట్టుకి ఎక్కిస్తారు కదా. సో మీ దగ్గర పొద కనిపిస్తుంది బుష్. సార్ సో దీని గురించి ఏం చెప్తారు? ఇది ఏమంటే ఇప్పుడు ఆ క్రీపర్స్లో ఉన్న టాప్ షూట్స్లోది తీసుకుంటాం సార్. ఓకే. తీసుకుని దానికి ఎప్పుడైతే టాప్ షూట్స్లో మనకి ఒక ఐడియా అవగాహన వస్తుంది, జూన్ నెలలో ఇది రెడీ అవుతుంది అనుకున్నప్పుడు ఆ టాప్ షూట్స్ని బట్టి కట్ చేసి దాన్ని ప్లాంట్ చేస్తాం. ఓకే. దాన్ని ఒక బాక్స్లో దాంట్లో పెట్టి హ్యూమిక్ యాసిడ్ అని ఓకే. ఇట్లా రూట్ హార్మోన్స్తోని దానికి రూట్ వస్తుంది సార్. రూట్ వస్తుంది లేదా ఎయిర్ లేయరింగ్ చేస్తాం దీనికి. ఓహో. ఆ క్రీపర్కి ఎయిర్ లేయరింగ్ చేస్తే కూడా వస్తుంది సార్. దాన్ని తీసుకొచ్చి మనం కింద పెడితే అది పొద కిందనే వస్తుంది. ఇది ఎకనామికల్గా మనం కిందనే కోసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే సిటీలో కూడా పెట్టుకోవచ్చు సార్. రూఫ్ గార్డెన్ కు బాగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే క్రీపర్స్ పెట్టాలంటే పెద్ద పెద్ద ప్లేసెస్ కావాలి, దీనికైతే అంత ప్లేస్ అవసరం లేదు. ఇది ఎవరైనా పిక్ చేసుకోవచ్చు. సో బుష్ క్రియేట్ చేశారు. బుష్ పేపర్ అంటే ఇది ఈ క్రెడిట్ అంతా కూడా కోళికోడు ఎన్ఆర్సి సార్. ఒక్కసారి చాలా వచ్చేసింది డైరెక్ట్ మనం ఇక్కడనే చిక్కుడుకాయలు తెంచుకున్నట్టుగా ఇక్కడే చేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లవాళ్ళైనా. సో చాలా అంటే హెల్దీ ఉంటుంది సార్. ఇది పర్వాలేదు సార్. ఒకటి తీద్దాం. ఇది ఇస్తారా? అది బాగుంటుంది సార్. ఇది తీద్దాం. నిండుగా ఉందా? సో ఇది పచ్చిది సార్. ఇది వాస్తవంగా మనం పచ్చిమిర్చికి బదులు ఇది కూరల్లో ఇది కూడా వేసుకోవచ్చు. ఇది వాడచ్చు. హెల్త్ కూడా మంచిది. మీకు ట్రకియా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు శీతాకాలం వచ్చేటువంటి సాధారణ జలుబులు, కఫం ఇవి ఉంటే కూడా వీటిని మనం యూస్ చేయడం పచ్చిగా వాడచ్చు సార్. ఓకే. అది కొరికి చూడండి. అసలు మీకు దాని ఫ్లేవరు ఎంత పెట్టుకున్నా మరీ కారం ఏం లేదు. సో బేరబుల్ ఉంది. సరిపోతుంది సార్. అది ప్లస్ ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఆ ఫ్లేవరు మీరు ఇంకొక వస్తువు తినేదాకా అట్లనే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సో అంటే మనకి ఈ ప్లాంట్ ఉంది సార్. అంటే మనకు మామూలుగా ఎంత ఒక 300 గ్రామ్ ప్రొడ్యూస్ వస్తుంది సార్ ఇయర్లీ. పచ్చిది డ్రైడ్ 250 నుంచి 300 గ్రామ్ వస్తుంది. పచ్చిది అయితే కేజీ వస్తుంది సార్. కేజీ వస్తుంది. అదే అంటున్నా. అదే బరువు ఉంటుంది. అదే మీకు 35 గ్రామ్స్ ఉంటుంది. అవును. సో ఇది డైరెక్ట్ మనం పచ్చిమిర్చిని కాంపన్సేట్ చేసుకోవచ్చు. మీకు అసిడిటీ కూడా ఫామ్ కాదు దీనివల్ల ఫామ్ కాదు. మీకు డైజెషన్ బాగుంటుంది. ఈవెన్ ఫ్యాట్ లెవెల్స్ కూడా రెడ్యూస్ చేస్తుంది. సరే మీకు నాకు పొట్ట ఉంది కదా అని అంటారు, మేము కన్జ్యూమ్ చేయట్లేదు కాబట్టి మీరు కూడా చేయాలి. కేజీలు డ్రై వస్తుంది ఇందులో. కొబ్బరి చెట్టుకి ఎక్కించిన దానికి. సో ఇది దీని వయసు ఎంత సార్? ఇది 11 years సార్. 11 years. ఏది పెప్పర్ కూడా? పెప్పర్ 11 years. పెప్పర్ 11 years. కోకోనట్ 40 years సార్. ఓ. సో ఇది పెప్పర్ ఇక పారాసైట్ ప్లాంట్ కాబట్టి దానికి స్టిక్ అయిపోతుంది. అందుకనే మీరు కోకోనట్ మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్ ఉండాలి. ఓకే. పెప్పర్ ఎక్కించాలి అనుకున్నప్పుడు ఒక్క మేనేజ్మెంట్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. ఎందుకంటే ఇది కూడా న్యాచురల్ లవింగ్ క్రాప్ ఇది. ఓకే. కాబట్టి దాన్ని న్యాచురల్ గా చేస్తేనే ఇది వస్తుంది. ఓకే. లేదంటే దానికి ఉండే ప్రాబ్లం మళ్ళీ దీనికి వస్తుంది. అవును. దిగుబడి అది అందరి దిగిపోద్ది, ఇది తగ్గిపోద్ది. సో మనం ఆరోగ్యకరంగా ఉన్న మొక్కకు మాత్రమే దీన్ని ఎక్కించాలి. అది ఒక్కగానే లేదు కోకోనట్ కానీ లేదు, మనం ఎక్కించాకైనా దాని ఆరోగ్యకరంగా ఆహారం ఇవ్వాలి. సో మనం ఇందులో ఉన్న టాప్ షూట్ ని మీరు బుష్ పేపర్ చేశాను. ఇప్పుడు ఉంది టాప్ షూట్ అంటే ఇది సార్. ఇది మనం ఏం చేస్తామంటే ఈ టాప్ షూట్స్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. జూన్ ఇక్కడ ఈ టైంలో ఇది కరెక్ట్, ఇది కుదరదు, టైం కాదు ఇది. సో ఇక్కడ తీసుకుంటాం సార్. 2 ఆకులు ఉండేటట్టు తీసుకుని దీనికి మనం రూటింగ్ హార్మోన్ అది ఇచ్చేసి రూట్ క్రియేట్ రాగానే డెవలప్ కాగానే నాటేస్తాం. సో దాని క్రీపర్ లక్షణాలను కోల్పోతుందా? మరి ఇక్కడ మనం దీన్ని ఎండ్ చేస్తాం కాబట్టి దాన్ని ఇక్కడ ఏం చేసాం సార్, దాని ప్రొడక్షన్ లైన్ లోకి దీన్ని ఎండ్ చేసేసాం. ఓకే. అంటే ఓన్లీ నీకు వచ్చేటప్పుడు నెక్స్ట్ ప్రొడక్షన్ లైన్ లోకి మాత్రమే నువ్వు వస్తుంది. నీ జాతి లక్షణం మర్చిపోతుంది. సో అది క్రీపర్ లక్షణాలు కోల్పోతుంది. అయితే కొన్నిటికి ఏమవుతుంది అంటే మనం అత్యుత్సాహంతో, ఇందులో ప్రాబ్లం ఏంటంటే 100 మొక్కలు తయారు చేస్తే 40 to 38 మాత్రమే సక్సెస్ బుష్ పెప్పర్ అవుతుంది. అవి బతుకుతాయి కానీ క్రీపర్స్ అవుతాయండి అవి. మళ్ళీ అది సహజ లక్షణం వచ్చేస్తుంది దానికి వాటికి. అందుకనే దీనికి మనకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బుష్ పెప్పర్ కి రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని నంబర్ తక్కువ ఉంటుంది. సో 100 చేస్తే మనకు 40% వస్తుంది సార్. ఈవెన్ ఒక్కొక్కసారి 30 వస్తుంది. సో దీని లీఫ్ దేనికైనా వాడొచ్చా?
ఏమైనా ఉన్నదా? ఇప్పుడు వరకు అయితే మేము దేనికి యూజ్ చేయలేదు సార్. ఓకే ఓకే, దీన్ని రీసెర్చ్ చేయాలి సార్. ఇంత ఆకు ఉంది కదా, పెప్పర్ వాడుతున్నాము. అంటే మీకు ఆ పెప్పర్ 4 to 5 kgs మీకు డ్రై ఇందులో వస్తుందంటే ఎంత డెన్సిటీలో మీకు లీఫ్ ఉండబట్టే వస్తుంది. ఓకే, లేదా దీనికి ఆహారం తయారు చేసుకోలేదు, అది చేసుకోలేదు. సో ఇది ఉండాల్సిందే, ఇది ఉండాల్సింది. ఆకు ఎంత ఎక్కువ ఉంటే అంత మీకు పంట వస్తుంది. సఫిషియెంట్ గా ఇందులో షుగర్స్ లేవు, మొక్క మీకు డల్ అవుతుంది. అందుకనే ఓకే, ఇది షుగర్స్ ఉత్పత్తి చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. కిందకి షుగర్స్ వెళ్ళిపోయినామంటే అవి ఏం చేస్తాయి అంటే ఆ షుగర్స్ తీసుకుని బతికి వాటిని ఎంజైమ్స్ మళ్ళీ ఇస్తాయి మొక్కకి. ఓకే, మొక్క ఎంజైమ్ రూపంలోనే ఆహారం తీసుకుంటుంది. మీరు ఏ ఆహారాన్ని ఇచ్చినా ఓకే దాన్ని ఎంజైమ్ గా మార్చుకున్నాకనే మా మొక్క తీసుకోగలరు. ఓకే.